నమస్తే అండి. 12117 మన కేసీఆర్ నగర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫేజ్ సంబంధించిన కొల్లూరు. దీనికి సంబంధించిన మన కేసీఆర్ గారు ఏదైతే మనకు ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తుని డెవలప్మెంట్ కోసం ఏదైతే ల్యాండ్ కొని పెట్టారో ఆ ల్యాండ్ ఈరోజు కబ్జా జరుగుతుందండి. పక్కనే తవ్వకాలు జరుగుతుంది నిన్నటి నుంచి. అక్కడ జేసీబీ కూడా ఉంది. దానికి ఆ జేసీబీని ఆపడం జరిగింది. పొద్దున్నే వచ్చి వర్క్ని ఆపించినాం. బ్లూ ప్రింట్ ప్రకారంగా మేము వచ్చినాం, ఆపినాం. వారు కూడా బ్లూ ప్రింట్ చూడంగానే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంది కాబట్టి మేము జేసీపీ ఆపేసినామని చెప్పడం జరిగింది. దానికి మనం దృష్టిలో పెట్టుకొని 15,660 మెంబర్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి హక్కు ఇది. ఒక్క ఇంచు జాగా కూడా మన కేసీఆర్ గారు ఏదైతే మన బహుతరాలకు దృష్టిలో పెట్టుకొని జాగా కొనిపెట్టారో ఆ జాగాని ప్లేస్ని ఒక్క ఇంచు కూడా వదలొద్దు. మనకు 100 ఉన్నా కానీ ఏం లేకపోయినా కానీ మన జోలికి ఎవరైనా వచ్చినా, మన జాగా జోలికి వచ్చినా అందరం ఒక యూనిటీగా వచ్చి దానికి ఖతం చేసి మనది మనం కాపాడుకో అంత ఇది మనం అందరం ఒక యూనిటీగా రావాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఇందాక మేము నిన్న సాయంత్రం ఎవరో తవ్వకాలు జరుగుతుంటే మనోళ్ళు ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చూసి మనోళ్ళు కాజాబాయికి కానీ చాలా మందికి ఇన్ఫార్మ్ చేస్తే కాజాబాయి నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఇక్కడ 7-8 గంటలకు అప్పటి చీకట్లో ఉండి వాళ్ళు ఎవరో ఏందో యశోద హాస్పిటల్ అంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. నైట్ కాజాబాయి వీడియో చూసి కాజాబాయితో మాట్లాడినాక వారు ఎవరో ఏందో తెలియదన్న, వారితో అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందంటే నేను నైట్ ఇక్కడే ఉండి పొద్దున్నే కొప్పులు వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దాన్ని తెలుసుకొని ఇక్కడ వచ్చేసరికి పొద్దున్న 8 గంటలకి ఆల్రెడీ జేసీపీతో వర్క్ స్టార్ట్ చేసారు. వాళ్ళు తవ్వకాలు స్టార్ట్లో ఉంటే మేము బ్లూ ప్రింట్ తీసుకొచ్చి బ్లూ ప్రింట్ ప్రకారంగా ఇది మాకు చెందిన ల్యాండ్ అని చెప్పేసి చూపించి ఆ ల్యాండ్ని ఆపడం జరిగింది. దాంతో కాకుండా మన ఏఈ గారితో కూడా ఫోన్లో మాట్లాడిచ్చినాం. ఏఈ గారితో కూడా మాట్లాడి వచ్చినాం. మళ్ళీ ఏఈ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన ఎంఆర్ఓ గారితో మాట్లాడినాం. ఎంఆర్ఓ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు. మన కొల్లూరు సిఐ గారు రవీందర్ సార్ చాలా షార్ప్, చాలా డైనమిక్ లీడర్, ఆఫీసర్. ఆయన చాలా చెప్పిన వెంటనే స్పందిస్తారు. చాలా మంచి ఆఫీసరు. మన ఎస్ఐ గారికి కూడా చెప్పినాం, ఆర్ఐ గారికి, అందరికీ 5 ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్లూ ప్రింట్ పంపించడం జరిగింది. వారందరితో మాట్లాడినాం. వారు కూడా ఇప్పుడు వస్తున్నారు. మన మిగిలిన సభ్యులు, బ్లాక్ అడ్మిన్స్ కానీ, బెనిఫిషియర్స్ కానీ, లేడీస్ అండ్ జెంట్స్ అందరు కంపల్సరీ ఇక్కడ పక్కన వచ్చి ఉండాలి. ఎవరు ఒకరి ముందు ఒకరు పోయి మాట్లాడకూడదు. ఏమిందంటే వీళ్ళు కొట్లాడకొచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం కొంతమంది ఇందులోకి అక్కడికి వెళ్ళి దీని గురించి పరిష్కారం ఏంది, ఇది ఎక్కడి వరకు ల్యాండ్ ఏందనేది ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. మన జిహెచ్ఎంసీ ఏఈ గారు సత్యనారాయణ సార్ కూడా వస్తున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది కాబట్టి వారికి అంతా తెలుసు. బ్లూ ప్రింట్ కూడా మనకు వారే ఇచ్చారు. వారి ద్వారానే వారు కూడా వస్తున్నారు కమిషనర్తో పాటు. కాబట్టి వారు ఎట్లయితే మనకు ల్యాండ్ చూపిస్తారో ఆ ల్యాండ్ ప్రకారంగా మనం హద్దులు ఆర్ఐ కానీ వాళ్ళ సర్వర్ ఎంఆర్ఓ గారు వస్తున్నారంటే సర్వర్ కూడా వస్తారు. వారిని బట్టి మనం హద్దులు చూపించుకొని దీనికి ఇమ్మీడియట్లీ చుట్టూ బౌండరీ వాల్ కట్టించేంత వరకు మనం అందరం కలిసి మనం ముందుకెళ్ళాల్సిన బాధ్యత మన అందరికీ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ.